ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేస్తుంది, మంచి గోల్కి వెళ్ళగలదని నాకైతే నమ్మకం. సో ఎన్ని రోజులు అవుతుంది మీ అందరు ఇక్కడికి వచ్చి? 10 days చక్కగా ఇక్కడే ఉన్నారు. ఇంటిని మిస్ అవ్వట్లేదా? చాలా మిస్ అవుతున్నారు. అక్క ఎవరో నా బ్యాచ్ బయటకు వచ్చిందంటే ఇల్లు అసలు పనికిరాదు. నేను సేమ్ బ్యాచ్. సో చాలా మిస్ అవుతున్నా. ఇంకెంత ఇంకో 5 days ఉన్నాయా? ఇంకో 5 days పెంచుదామా? ఇంకో 5 days పెంచుదామా? ఓకే అనే వాళ్ళు ఎంతమంది? ఓ పర్లేదు, అయితే ఇంట్రెస్టెడ్ గానే వింటున్నారు. సూపర్. సో టాపిక్ నేమ్ ఏం చెప్పారు? నవరసాలు. నవరసాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా? ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అంటే పబ్లిక్ లో స్పీకర్వే పబ్లిక్ స్పీకింగ్ అంతేనా కదా? అరే ఎస్ నోనో చెప్పండి డార్లింగ్స్. ఓకే, ఇంకేం తెలుసు? షర్మిలక్కలాగా కాకుండా జనరల్ గా ఇంకేం తెలుసు? నేను ఇప్పుడు చేసేది ఇంకా ఎంతమందిలో అయినా ధైర్యంగా మాట్లాడడం. ఏ టాపిక్ ఇచ్చిన సొసైటీ ముందు మాట్లాడడం. సో మొత్తానికి కంక్లూడ్ చేయాలంటే ఎక్కువ మంది జనాల ముందు మాట్లాడడం, అంతేనా? సూపర్. సో ఇక్కడ ఎంతమందికి నాకు స్టేజ్ ఫియర్ అంటే తెలుసా? సరే, వీటన్నిటికి రావడానికన్నా ముందు ఒక క్వశ్చన్, మీలో ఎంతమంది ఇలా నాలాగే ఇక్కడ వచ్చి మాట్లాడగలరు? ఈ హాల్ కాకుండా నేను ఇంకొక 200 మంది ముందు మిమ్మల్ని వదిలేసా. ఆ 200 మంది తెలియదు. ఇప్పుడు వీళ్ళంటే ఒక 10 రోజుల నుంచి కలిసి ఉంటున్నారు కాబట్టి కలిసి తింటున్నారు, కలిసి పడుకుంటున్నారు, కలిసి ఆడుకుంటున్నారు. సో వీళ్ళ ముందు మాట్లాడగలరు. అస్సలు పరిచయం లేని ఓ 200-300 ముందు వదిలేస్తే మాట్లాడగలను అన్న వాళ్ళు చేయొద్దండి. మీకేం అర్థమైతే అది ముందు అమ్మకు చూపి. ఏం జరిగింది? సరే, మీ అందరు తను అందరూ అలాగే చెప్పారు. నేనేం చెప్పానంటే రాజు కత్తి తీసి యుద్ధం చేసి గుర్రం మీద వెళ్ళిపోయాడు. ఏమో అసలు గుర్రం తీసేసింది, వెనక్కే తిరగలేదు. నిదానంగా సూపర్. నవరసాలు. సో ఈ నవరసాలకి దీన్ని ఎలా లింక్ చేయొచ్చు ఎవరు చెప్తారు? ఇప్పుడు జరిగిన యాక్టివిటీని నవరసాలు అనే టాపిక్ కి లింక్ చేసి ఎవరు చెప్తారు? టాపిక్ మొత్తం నవరసాలు అనే టాపిక్ కి లింక్ చేయమన్నా. నో, నేను మాట్లాడానా? నీకు అర్థమైందిగా? నువ్వేమన్నావు? యాక్షన్స్ కన్నా మాటలు ఎదుటి వాళ్ళకి బాగా అర్థమవుతాయి అన్నావు. మరి నేను మాట్లాడకుండా నీకు అర్థమైందిగా తిన్నావా అని. సృజన ఇదే అర్థం అయ్యేలా చేయడం కోసం మీతో ఈ యాక్టివిటీ చేపించాను అనమాట. మాకు ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఫీల్ అవ్వకండి, నేను ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు, ఐఎమ్ నోట్. ఆ పెద్ద ఆయన మన రాధాకృష్ణ గారు అని నేను చెప్పానా? సో ఏంటంటే ఇప్పుడు ఎవరో చనిపోయారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో ఎప్పుడు పోయాడండి, ఎలా పోయారండి, పాపం చాలా మంచి మనిషి అండి, చనిపోకుండా ఉండాల్సింది అంటే ఎంత చండాలంగా ఉంటుంది, అవునా కదా? సో సందర్భానికి తగ్గట్టుగా ఆ రసాన్ని ప్రదర్శించాలన్నమాట. ఇప్పుడు చలికాలంలో తీసుకొచ్చి నేను గడ్డగట్టుకుపోయిన మజ్జిగ తెచ్చిచ్చాను అనుకోండి, ఎంత చిరాకు ఉంటుంది. ఆల్రెడీ అంటున్నాం, మళ్ళీ చల్లని మజ్జిగ తెస్తే ఎలా ఉంటుంది? సేమ్ అలానే సిచ్యుయేషన్ కి తగ్గట్టు కాకుండా మీరు వేరే ఎక్స్ప్రెషన్. సరే చేపల మార్కెట్ లో కొట్టుకోద్ది, ఇవాళ అసలు సండే కూడా కాదు. సో 1 by 1 ఒక్కొక్కరు ఒక్కొక్క రసం చెప్పండి. ఎస్,
నువ్వు గుద్దుతో ఆమె తిట్టిద్ది, తిట్టిన తర్వాత అమ్మ ఏంటి కళ్ళు నెత్తికెక్కాయా? ఎగ్జాస్ట్ నడుస్తున్నావు. సారీ, ఒక ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అయితే అంత గుద్దుకొని పోవాలా? చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమవుతుందని తెలియదా? చూసుకోలేదు. తిట్టు 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 ఇంకా తిట్టు. మా డాడీ ఎవరో తెలుసా? చెప్పనా? దాన్ని నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను, లాక్కెళ్ళి. నేను పోలీస్ స్టేషన్ ఓకే, కట్. క్లాప్స్. నేను ఇద్దరు అమ్మాయికి ఏం చెప్పానంటే, మీ ఇంట్లో వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది అంటే ఎవరికేం అవ్వకూడదు అనుకోండి. సో యాక్సిడెంట్ అయింది, వాళ్ళు కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. 2 రకాల రియాక్షన్స్ వచ్చాయి. ఒకళ్ళు ఏం చేశారు, మేరా బాప్ పతా హేరో తెరకో मैं कौन पता है तेरा को అనుకుంటే సీరియస్ అయ్యారు. ఒక్కో మనిషికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. చాక్లెట్ తీసుకుని దగ్గర తర్వాత చూసుకొని వెళ్ళాలి. ఇంకా చిన్నదానికి పెద్దగా రియాక్ట్ అవ్వకూడదు. ఇంకా ఇంకా రే 1-2 చాలు రా, అదే పనిగా ఫోటోలు కొట్టక్కర్లేదు. కాదు, ఆమె చెప్తుంది అన్ని, ఆమె పేరు పెట్టి నువ్వే చెప్తున్నావా? చెప్పా కదా, నాకేం కూడా చూపించుకోలేరు. ముందుగా కంగారుగా పరిగెడుతూ వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఒకళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, కోపడ్డారు. ఆ కోపడ్డప్పుడు అదే ప్లేస్ లో మీరుంటే మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ నేనే కంగారులో ఉన్నాను, ఇంకా ఇంకొంచెం ఆ ఎమోషన్ కానీ, ఇంకొంచెం యాంగ్జైటీ కానీ, ఇంకొంచెం ఆ భయం కానీ ఎక్కువైపోతుంది. అవునా కదా? అవునా కదా? అదే ఎవరో కొంచెం జాగ్రత్త అమ్మా చూసుకొని వెళ్ళు అన్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? పోనీ కంప్లీట్ గా మనం కామ్ అయిపోకపోయినా కాస్త బెటర్ గా ఫీల్ అవుతాం. అట్లీస్ట్ మన మీద ఎవరు సీరియస్ అవ్వలేదు. అలానే ఇప్పుడు ఎలా తెలిసింది? ఇప్పుడు అమ్మాయి ఏదో ఎమర్జెన్సీలో ఉందని, రెండో అమ్మాయి పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా, ఎలా తెలిసింది? తన కంగారు, తన ఆ పరిగెత్తడం, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. అలానే ప్రతి సిచ్యువేషన్ లోనూ మన మాట ద్వారా చెప్పకపోయినా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారానే చాలా వరకు ఆ టైంలో మనం ఏ మూమెంట్ లో ఉన్నాము, ఏ మూడ్ లో ఉన్నాము, ఎలా ఉన్నాము అనేది తెలుస్తుంది. సో మాట లేకపోయినా కూడా మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ తెలిపేవే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అవే నవరసాలు. ఆ 9 రసాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇంకొంచెం డీటెయిల్ గా నేర్చుకుందామా? ఓకే, సో ఒక రసం చెప్పండి. సరే, హాస్యం.